సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డ మూసీ బాధితులు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మూసీ బాధితులు మండిపడ్డారు. కూలీ నాలి చేసుకుంటూ కట్టుకున్న ఇళ్లను ఇప్పుడు కూల్చేస్తారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తమ ఇళ్ల స్థలాలు ఎఫ్టీఎల్లో ఉన్నప్పుడు అధికారులు పర్మిషన్లు ఎందుకు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ఇలాంటి పనులు ప్రపంచంలోనే ఎవరు చేయరని, రేవంత్ రెడ్డి డౌన్ ఫాల్ మొదలైందని ఈ సందర్భంగా పలువురు అన్నారు. కేసీఆర్ గవర్నమెంట్ పెట్టారా? ఎవరు పెట్టారు? ఈ కొత్తగా వచ్చిందా? ఈ ఎఫ్టీఎల్ నీరు పారుతుందా? పారే ఏరు, ఇది పారే ఏరు 10 ఫీట్ల డౌన్ ఉంది. ఇక్కడ 10 ఫీట్ల డౌన్ ఉంది మూసి. రివర్ బెడ్ అని చెప్పి కొత్తగా పెట్టారు. మళ్ళీ ఆగండి, 1954 నుంచి వచ్చిందమ్మా ఇక్కడ. చెప్పండి, క్వశ్చన్ అడగండి. విషయం చెప్తున్నా, మీరు ఎఫ్టీఎల్ జోన్ లో లేకపోతే ఇంతమంది ప్రజల్ని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం రేవంత్ రెడ్డికి ఏముంది? ఎందుకు? డబ్బులు బయట నుంచి వచ్చే డబ్బులు. ఇది ఎంత బిల్డింగ్లు కడతారంట. ఈ పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టి సుందరీకరణ, ఎవరు సుందరీకరణ చేయమన్నారు? వరల్డ్ బ్యాంక్ లోంచి 1,50,000 కోట్లు అప్పడిగారంట కదండి. వింటున్నాము. ఇప్పుడు వాళ్ళ స్థలం చూపించమని అడుగుతుంటే మూసీలో ఉన్న మా ఇంట్లో మేము డబ్బులు పెట్టుకొనుకునే అడుగుతాడా? ఇది ఎంతవరకు న్యాయం? ఎఫ్టీఎల్ ఉన్నప్పుడు ఫస్ట్ మీరు పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి స్థలానికి? రూల్ ఏంటి? రివర్ బెడ్ రూల్ ఏంటి? గత ప్రభుత్వాలు తప్పు చేసిన నేను చేయను అంటాడు. నేను ఒక్క విషయం చెప్పాలనుకున్నా, రేవంత్ రెడ్డి గారు, వరల్డ్ లోనే మీరు చేసే పని ఎవరు చేయలేదు. ఇది మీకు మంచిదే కాదు. ఇదే రేవంత్ రెడ్డి గారు అయ్యప్ప సొసైటీ పడినప్పుడు ఏం మాట్లాడారు? ఇదే రేవంత్ రెడ్డి గారు అయ్యప్ప సొసైటీ గురించి మీరేం మాట్లాడారు? చెప్పారు కదా, ఎల్ఆర్ఎస్ తీసుకుంటాం, పైసా కూడా పెట్టుకుంటాము, తీసుకుంటామని. ఇప్పుడు మీరు చేసేదేంటి? మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.